అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'మనసు మాట వినదు' 27వ భాగం రచయిత తనుషారెడ్డి గారు. రెప్పపాటులో జరిగిన సంఘటనకు అదురుతున్న గుండెతో పరిగెత్తిన అర్జున్ ముందు వెనుక ఆలోచించకుండా కారు బ్యాక్ డోర్ గ్లాస్‌తో పగలగొడతాడు అర్జున్. చేతికి గ్లాస్ పెంకులు గుచ్చుకొని పిడికిలి నుంచి రక్తం కారుతుంటే కారులో కనిపించిన ఆరుషికి అరు అని గట్టిగా అరిచాడు అర్జున్. చాటు నుంచి చూసిన అతను కాల్ చేసి అర్జున్ ఉన్నాడని బాంబ్ బ్లాస్ట్ చేస్తే అది ఆరుషి కోసం సక్సెస్ అయిందని చెప్తాడతను. ఒక షాప్‌లో బ్లాస్ట్‌కు భయపడి అక్కడే ఉన్న ఆరుషి అర్జున్‌ని చూసి బయటకొచ్చి అర్జున్ బాధపడుతుంటే తన కళ్ళ ముందే తన కోసం బాధపడుతున్న అర్జున్‌ని చూస్తూ కన్నీటితో చూస్తూ అజ్జు ఆర్తిగా బాధ నిండిన స్వరంతో పిలిచింది ఆరుషి. ఆరుషి గొంతుకు ఆమె వైపు తిరిగి చూసిన అర్జున్ ఆరుషిని చూస్తూ పోయిన ప్రాణం తిరిగి తన దగ్గరికి చేరుకున్నట్టుగా అనిపిస్తే 2 అడుగుల్లో ఆమెను చేరుకున్న అర్జున్ ఆరుషి తల మీద చెయ్యేసి గుండె కదుముకొని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. ఇద్దరి మధ్య మౌనం. ఒకరి కౌగిల్లో ఒకరికి నిమిషాలు గడిస్తే అర్జున్ నుండి దూరం జరిగిన ఆరుషి తన చున్నీను అర్జున్ చేత్తో చుట్టి ఏడుస్తూ నొప్పిగా ఉందా అని అడిగింది. ఈ గాయం నథింగ్ టు మీ బేబీ. బట్ నువ్వు కనిపించకపోతే నాకు ఊపిరే ఆడదే అని ఆరుషి ముఖాన్ని దోసిలలోకి తీసుకున్న అర్జున్ నుదుటి మీద ముద్దిస్తే వాళ్ళిద్దరిని చూస్తున్న ఆ వ్యక్తి ఫోటో తీసుకొని అక్కడే తన ప్రాణం పోవడం గ్యారెంటీ జారుకుంటాడు. ఆరుషి చెయ్యి పట్టుకుని కారులో కూర్చోబెట్టి అటు ఇటు మొత్తం కళ్ళతో స్కాన్ చేసిన అర్జున్ ఎవరూ కూడా అతని కంటికి అనుమానంగా కనిపించరు. అర్జున్ను వద్దని ఆపి తనే స్టీరింగ్ అందుకున్న ఆరుషి డ్రైవ్ చేస్తూ కారును హాస్పిటల్ ముందు ఆపి కమ్ అర్జున్ అని అంది. చిన్న గాయమే కదా అరు, హాస్పిటల్ నీడ్ లేదని అర్జున్ అంటున్నా కూడా వినని ఆరుషి ఇది చిన్నదా అర్జున్, లుక్ అట్ దిస్, ఎంత బ్లీడింగ్ అవుతుందో అని 3 మడతలు చుట్టిన మొత్తటి కాటన్ చున్నీ కూడా గాయం వల్ల తడిసిపోతే చూపించింది ఆరుషి. అర్జున్ ఆరుషిని చూస్తుంటే డోర్ దిగిన ఆరుషి అర్జున్ దిగాక తనే డోర్‌ని క్లోజ్ చేసి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది. చున్నీ తీసి చూసిన డాక్టర్ ఎలా తగిలిందని అడిగితే నా కోసం కారు విండో బ్రేక్ చేశాడు డాక్టర్. జాగ్రత్తగా చూడండని ఆరుషి అర్జున్ చేతిని పట్టుకుంటే అర్జున్ ఆరుషినే చూస్తున్నాడు. గ్లాస్ పీసులను చూస్తున్న డాక్టర్ లోతుగా తెగింది. స్టిచెస్ వేయాలనంటే కన్నీరు పెడుతున్న ఆరుషిని చూస్తూ ఆమెనే చూస్తూ అని అన్నాడు. నర్స్ సెడెక్టివ్ ఇస్తుంటే వద్దని చెయ్యి అడ్డు పెట్టి అన్నాడు అర్జున్. అజ్జు పెయిన్ ఉంటుందని ఆరుషి అంటుంటే నీ కన్నీళ్ళ మత్తు ముందు ఇది కూడా పనిచేయదరు అని అన్నాడు అర్జున్ తనదైన చిరునవ్వుతో. డాక్టర్ కుట్లు వేస్తుంటే అర్జున్ ఆరుషి కళ్ళలో నుండి జారుతున్న కన్నీళ్లకు నొప్పిని మరిస్తే ఆరుషి కళ్ళు ఎడతెరిపి లేకుండా వర్షిస్తాయి. బాధగా అయిపోయింది. కొన్ని రోజులు వాటర్‌లో తడవకుండా చూసుకోండని కాటన్ ముచ్చి బ్యాండేజీ వేసి మెడిసిన్ ఇచ్చిన డాక్టర్ తన ఫీజు తీసుకుంటాడు. ఇంటికి డ్రైవ్ చేస్తున్న ఆరుషిని చూసి కార్ సైడ్ పార్క్ చేయారు అని అన్నాడు అర్జున్. ఆరుషి కారు ఆపి అర్జున్ వైపు చూస్తే ఎడమ చేతి ఆరుషి మెడ వెనక్కి పోనిచ్చి ముందుకు లాక్కొని ఇద్దరి పెదాలను ఒకటి చేశాడు అర్జున్. అర్జున్ ఆరుషి పెదాలను ముద్దాడుతూ ఛాతీ మీద చెయ్యేసి దూరం జరిగి అర్జున్ చెంప మీద చప్పుడొచ్చేలా గట్టిగా ముద్దిచ్చి నీకు చెప్పి వెళ్ళాల్సింది అర్జున్, నువ్వు వీడియో కాన్ఫరెన్స్‌లో బిజీగా ఉన్నావని డిస్టర్బ్ చేయలేదని అంది ఆరుషి. ఆలోచనలో పడిన అర్జున్ ఇట్స్ ఓకే, కార్ స్టార్ట్ చెయ్యరు అని సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అర్జున్ పడుకోవడం చూసిన ఆరుషి స్లోగా డ్రైవ్ చేస్తూ మెన్షన్ దారి పట్టించింది. అర్జున్ చేతికి ఏమైందిరా అని కంగారుగా అడుగుతుంది తల్లి సులోచన. ఏం కాలేదు మామ్, కార్ డోర్ పడిందని అబద్ధం చెప్పిన అర్జున్ అరు డిన్నర్ పైకి తీసుకొనిరా అని చెప్పేసి వెళ్ళిపోతాడు అర్జున్. ఏమైందే కంగారుగా సులోచన అడిగితే మిగిలిన అందరూ కూడా ఆరుషిని చూస్తారు. అర్జున్ చెప్పాడు కదా అత్తయ్య, అనుకోకుండా తగిలింది, చిన్న దెబ్బే, మీ అందరూ డిన్నర్ చేసి పడుకోండని చెప్పిన ఆరుషి కిచెన్‌లోకి వెళ్ళి వేడిగా భోజనం ట్రేలో పెట్టుకొని గదికి తీసుకొని వెళ్ళింది ఆరుషి. చిన్న దెబ్బే కదా ఎందుకీ కంగారన్న విశ్వనాథ్ గారు పద ఆకలి వేస్తోందని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకొని వెళ్తే సులోచన అందరికి వడ్డిస్తుంటే నేను వడ్డిస్తాను కూర్చో వదినా అని పార్వతి కూర్చోబెట్టి వడ్డిస్తే నమ్మని కౌశిక్ ఏమై ఉంటుందని ఆలోచిస్తాడు. కౌశిక్ ఏమైందని మధు అడిగితే నథింగ్ అని ఆమె సర్వ్ చేస్తుంటే తింటాడు. డోర్ క్లోజ్ చేస్తూ ఎడమ చేత్తో షర్ట్ బటన్స్ తీస్తున్న అర్జున్‌ని చూసి ట్రే టేబుల్ మీద ఉంచి అర్జున్‌కి ఎదురుగా నిల్చొని ఎందుకు షర్ట్ తీస్తున్నావు అజ్జు అని అడిగింది ఆరుషి. చిరాగ్గా ఉంది. ఐ నీడ్ బాత్ అని అన్నాడు అర్జున్. డాక్టర్ చెయ్యి తడవకూడదని చెప్పారు కదా అని అంది ఆరుషి సీరియస్‌గా చూస్తూ. చిరాగ్గా ఉందని అంటున్నాను కదా అరు అని అర్జున్ అంటే
చేతిని తడవకుండా కవర్ చేసిన ఆరుషి కమ్ అని అంటూ వాష్రూంలోకి లాక్కొని వెళ్ళి స్టూల్ మీద అర్జున్ని కూర్చోబెట్టిన ఆరుషి షవర్ బాత్ కాకుండా మగ్తో స్నానం చేస్తుంది. అర్జున్ ఆరుషి ప్రేమను నవ్వుకుంటూ చూస్తుంటే భర్త వీపు రుద్దినందుకే నీరసం వస్తే ఛాతీ మీద చెయ్యేసి రుద్దుతుంటే చేతిని పట్టుకొని నేను చేస్తానని అంటాడు అర్జున్. వద్దు నేను చేయిస్తాను కళ్ళు మూసుకో అర్జున్ అని వాటర్ పోసిన ఆరుషి టవల్ చుట్టి బెడ్రూమ్‌కి చెయ్యి పట్టుకొని లాక్కుని వస్తే తల తుడిచిన ఆరుషి తన పొట్టకు మొహం ఆనించిన నడుము చుట్టూ చేతులేసి హత్తుకున్న అర్జున్ మొహాన్ని దోసిలిలోకి తీసుకుని నుదుటి మీద ముద్దిచ్చి లూజ్‌గా ఉండే టీ షర్ట్ వేసిన ఆరుషి చేతిని చూసి నొప్పిగా ఉందా అని అడుగుతుంది ఆరుషి. లేదని తల ఊపి బాగున్న ఎడమ చేత్తో ఆరుషిని లాగి ఒడిలోకి తెచ్చుకుంటే చేతిని చూస్తూ కన్నీళ్లు పెడుతుంది ఆరుషి. ఏడవకు బేబీ. నువ్వు నవ్వుతున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఎంతసేపైనా నవ్వుతూ చూస్తూ ఉండగలను. కానీ ఇలా ఏడిస్తే చూడలేను నేను అన్న అర్జున్ ఆరుషి ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని డీప్ ఫ్రెంచ్ కిస్ లాగించేస్తాడు. ఆమె వెచ్చటి కన్నీళ్లు అర్జున్ చెంపను తాకితే ఇరువురి పెదవుల్ని దూరం చేసిన అర్జున్ ఆరుషి కన్నీళ్లను తుడిస్తే నా వల్లే ఇదంతా జరిగిందని బాధగా అంటుంది. నీ వల్ల కాదు. ఎవరో నిన్ను వాచ్ చేసి ఫాలో అవుతూ పక్కా ప్లాన్‌తో ఇలా చేశారు. బట్ నువ్వు ఆ టైంలో కార్‌లో లేవు. ఇట్స్ మై లక్ అరు అని అన్నాడు అర్జున్. నువ్వుండగా నన్ను తాకగలరా అని అంది ఆరుషి. అర్జున్ నవ్వితే ఎవరై ఉంటారు అర్జున్? ఆ రంజిత్ అండ్ మోహన్ కదూ అని అడిగింది ఆరుషి. మేబీ కంటికి కనిపించే శత్రువులు వీలైతే కనిపించకుండా గేమ్ ఆడుతున్న శత్రువు ఎవరో ఎక్కడో ఉన్నాడు బేబీ. నేను వాడికి ఎదురు పడినప్పుడు గేమ్ ఓవర్ అవుతుందని సీరియస్‌గా అంటాడు అర్జున్ బిగించిన పిడికిలితో. క్షణాల్లో కోపంతో ఎర్రగా మారిన అర్జున్ ఫేస్‌కు ఆకలేస్తోందజ్జు అని టాపిక్‌ను డైవర్ట్ చేసింది ఆరుషి. ప్లేట్ తీసుకొనిరా అన్న అర్జున్ బెడ్ మీద కూర్చుంటే అతనికి ఎదురుగా కూర్చున్న ఆరుషి అర్జున్‌కి తినిపిస్తూ తనూ తింటుంది. సగంలోనే వదిలేసిన అర్జున్ నువ్వు తినవే ఆకలన్నావు కదా అని అర్జున్ ఆరుషి ప్లేట్‌ని ఖాళీ చేసే వరకు వదలడు. ఆరుషి కిందకెళ్ళి ట్రే కిచెన్‌లో ఉంచి గోరువెచ్చని పాలు తీసుకొని వెళ్తుంటే అరు నిజంగా కారు వల్లే దెబ్బ తగిలిందా అని అడుగుతాడు కౌశిక్. ఆరుషి డీప్ బ్రీత్ తీసుకొని జరిగింది మొత్తం కూడా చెప్పింది. మై గాడ్! నీకేం కాలేదని కౌశిక్ ఆరుషిని హత్తుకుంటే నా గురించి నాకు దిగులు లేదన్నయ్య. అర్జున్ ఉన్నాడుగా. తనే నా ధైర్యం. కానీ అర్జున్ విషయంలో నాకు కంగారుగా ఉందని అన్నది ఆరుషి దిగులుగా. అందరిలా బలంతో కొట్టే టైప్ కాదురా వాడు. బ్రెయిన్‌తో దెబ్బతీసి నరకం చూపించి మరీ హెల్‌కి పంపిస్తాడు. మీ ఆయన ఓడించాలంటే చాలా పెద్ద యుద్ధమే చేయాలని. అది జరిగిన పని. శత్రువు వేసే ప్రతి అడుగు వాడు ముందే సెన్స్ చేయగలడు అరు. యూ డోంట్ వర్రీ. గుడ్ నైట్ అని చెల్లెలి నుదుటి మీద ముద్దిచ్చి తన గదికి నడిచాడు కౌశిక్. బెడ్‌రూమ్‌కు నడిచిన ఆరుషి అర్జున్ గ్లాస్ ఇచ్చి డోర్ క్లోజ్ చేస్తుంది. కమ్ క్లోజర్ బేబీ. అర్జున్ ఒడిలో కూర్చుంది ఆరుషి. ఆరుషి చేత పాలు తాగించిన అర్జున్ బెడ్ మీద తల కింద 2 చేతులు పెట్టుకొని పడుకుంటే లైట్స్ ఆఫ్ చేసి డిమ్ లైట్ ఆన్‌లో ఉంచిన ఆరుషి అర్జున్ ఛాతీ మీద తలపెట్టుకొని చేతిని నడుము చుట్టూ వేసి అర్జున్ కాలు మీద తన కాలేసుకొని కళ్ళు మూసుకుంది. భయపడ్డావా? బాగున్న చేత్తో ఆమె తల నిమిరితే లేదజ్జు. నేనెప్పుడు ఎక్కడ ఏ ప్రమాదంలో ఉన్నా నాపై ఈగ కూడా వాలనివ్వకుండా కాచుకుంటావు. ఇంకెందుకు భయం అని అంది ఆరుషి. చిన్నగా నవ్విన అర్జున్ రేపు ఎర్లీ మార్నింగ్ మనం రిటర్న్ హైదరాబాద్ వెళ్తున్నాం బేబీ అని అన్నాడు అర్జున్. అన్నయ్య, ఆంటీ, అంకుల్, మధు ఫీలవుతారేమో అజ్జు అని ఆరుషి అర్జున్ మొహంలోకి చూస్తూ అంటుంది. మామ్, డాడ్, నానమ్మ, తాతయ్య ఇక్కడే కొన్ని రోజులుండొస్తారు. మనం వెళ్దాం. నాకు నీతో లోన్లీనెస్ కావాలని అన్నాడు స్థిరంగా అర్జున్. ఇంకేం మాట్లాడదు ఆరుషి. పడుకో అని ఆమె భుజం మీద జో కొడుతూ తన వెనుక పావులు కదుపుతున్న శత్రువులకు ఎలా చెక్ పెట్టాలని ఆలోచిస్తూ నిద్రకు దూరమవుతాడు అర్జున్. ఆరుషి నిద్రలోకి జారుకుంటే ప్రశాంతంగా నిద్రపోతున్న ఆరుషి నుదుటి మీద ముద్దిచ్చి నీకేం కానివ్వనే. నీకేదైనా చెయ్యాలనే థాట్ వచ్చిన మరుక్షణమే వాడి ప్రాణం గాల్లో కలుస్తుందని కోపంగా మనసులో అనుకున్న అర్జున్ ఆలోచనలకు ఎప్పుడో అర్ధరాత్రి నిద్రలోకి జారుకుంటాడు. మరుసటి రోజు ఇంట్లో అందరికీ హైదరాబాద్ వెళ్తున్నట్టుగా చెప్పిన అర్జున్ మధుకు గిఫ్ట్ ఇవ్వమని ఆరుషి చేతిలో ఒక పొడవైన బాక్స్‌ని ఇచ్చాడు అర్జున్. ఆరుషి మధుని హత్తుకొని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మధు అని బాక్స్ ఇస్తే థాంక్యూ వదినా. బట్ ఇంత త్వరగా వెళ్ళిపోతుంటే కొంచెం డిసప్పాయింట్‌గా అనిపిస్తోంది. బట్ అన్నయ్యకు నీకు ప్రైవసీ కావాలి కదా! అని అంది మధు నవ్వుతూ. నవ్విన ఆరుషి చూడు అని అంది. బాక్స్ ఓపెన్ చేసిన మధుకు నోట మాట రాలేదు.
రేర్ పింక్ డైమండ్ సెట్ చూసి వావ్ వదిన ఇట్స్ అమేజింగ్ థ్యాంక్ యూ వదిన అని మధు షాక్‌తో అంటే నాకు కాదు మీ అన్నయ్యకి చెప్పు తన సెలక్షనే అని అంది ఆరుషి. అర్జున్ కౌశిక్ వైపు చూస్తూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఈడియట్ నేను నీలా వెధవను కాదు కాబట్టి ఆఫ్టర్ 1 మంత్ ఎంజాయ్ యువర్ ప్రైవేట్ లైఫ్ అన్న అర్జున్ చేతిలో తన ఎంగేజ్ చేసిన బాల్యులువగా ప్రైవేట్ విల్లా తాలూకు పేపర్స్‌తో పాటు ఫ్లైట్ టికెట్స్‌ను కూడా ఇచ్చి తండ్రితో కొన్ని రోజులుండి రండి డాడ్ అని బయటకు నడిచాడు అర్జున్. లగేజ్ బ్యాగ్ తీసుకొని ఆరుషి అందరికీ చెప్పి వెళ్ళొస్తాను ఆంటీ అని అంటే, ఒక్క నిమిషం ఆగవే అని తను కొన్న పట్టు చీరను తాంబూలంలో పెట్టి ఇచ్చి ఇస్తారు పార్వతి గారు ఆరుషికి. వద్దనకుండా తీసుకున్న అరుషి తల్లిని చూసింది. నాకేం ఇబ్బంది లేదు వెళ్ళు అరు అని ఉమా నవ్వితే అర్జున్ వెనకే వెళ్ళిన అరుషి కార్‌కు ఆనుకొని చేతికున్న వాచ్‌లో టైం చూసుకుంటున్న అర్జున్‌ని చూసి వెళ్తుంది. బ్యాక్ సీట్ డోర్ ఓపెన్ చేశాడు అర్జున్. కూర్చుంది ఆరుషి. ఆరుషి పక్కనే బ్యాక్ సీట్‌లో కూర్చున్న అర్జున్ డ్రైవర్‌ను పోనివ్వమని చెప్తే స్టీవ్ నుండి వస్తున్న కాల్‌కు నొసలు ముడేసి చెప్పు స్టీవ్ అని అంటాడు అర్జున్. బాస్ కంపెనీలో ఏదో గందరగోళం జరుగుతోందని మేనేజర్ నాకు కాల్ చేశారని స్టీవ్ చెప్తే నేనొస్తానని కాల్ కట్ చేసిన అర్జున్ సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. బ్యాండేజ్ వేసిన చేతిని తడిమిన అర్షి ఏమైంది అర్జున్ అని అడుగుతుంది. నథింగ్ బేబీ ఆఫీస్ టెన్షన్స్ అంతే అని చెప్పిన అర్జున్ ఎయిర్‌పోర్ట్ రావడంతో ముందు తను దిగే చుట్టూ గమనిస్తుంటే డ్రైవర్ లగేజ్‌ని డిక్కీ నుంచి తీసి సెల్యూట్ చేసి అర్జున్ ఇచ్చిన మనీని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆరుషి కుడి చేతిని తన ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేత్తో ట్రాలీ బ్యాగ్‌ని తోస్తుంటే వద్దు నేను తీసుకుంటానని తన వైపు లాక్కున్న ఆరుషి అర్జున్ చెయ్యి పట్టుకొని వెనకాలే బ్యాగ్ లాక్కుంటూ వెళ్తుంది. 2 గంటల్లో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వాలితే స్టీవ్ లగేజ్ తీసుకొని కార్‌ని స్టార్ట్ చేస్తాడు. మెన్షన్ చేరుకోవడానికి ఇంకో గంట పడితే నేరుగా బెడ్‌రూమ్‌కి వెళ్ళిన అర్జున్ అరు నీ చేతి స్ట్రాంగ్ కాఫీ కావాలని అడిగాడు. 5 మినిట్స్ అజ్జు అన్న ఆరుషి కిచెన్‌లోకి వెళ్ళి పాలు స్టవ్ మీదుంచి కాఫీ చేసుకొనొచ్చేసరికి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న అర్జున్‌ని చూసింది. ఫార్మల్స్‌లోకి మారిన అర్జున్‌ని చూసి కాఫీ పక్కన ఉంచి బటన్స్ పెడుతుంది ఆరుషి. ఇప్పుడేగా వచ్చింది. అప్పుడే ఆఫీస్ ఏంటి అర్జున్? కప్ తీసుకొని కాఫీ తాగిన అర్జున్ అర్జెంట్ వర్క్ బేబీ వెళ్ళాలి. ఆఫ్టర్‌నూన్ వచ్చేస్తాను బాయ్ అని ఆరుషి నుదుటి మీద ముద్దిచ్చి వెళ్తున్న అర్జున్ చొక్కా పట్టుకొని ఆపేసిన ఆరుషి దగ్గరకు లాక్కొని మునికాలి వేళ్ళ మీద నిలబడి అర్జున్ పెదాలకు పెకిల్చింది. దూరం జరుగుతున్న ఆమె నడుము పట్టుకొని దగ్గరకు లాక్కున్న అర్జున్ కింది పెదవిని పై పెదవిని మార్చి కిస్ చేసి వదిలితే అతని చేతిలో వాలెట్ మొబైల్ ఉంచి వెయిట్ చేస్తుంటాను బాయ్ అజ్జు అని నవ్వింది ఆర్షి. బాయ్ అని నవ్వి వాలెట్ ప్యాంట్ పాకెట్‌లో దోపుకొని కార్ దగ్గరికి నడిచాడు. స్టీవ్ కార్ డోర్ ఓపెన్ చేస్తే మల్లేష్ డ్రైవ్ చేస్తుంటే ఫ్రంట్ సీట్‌లో శివ్ కూర్చుంటే బ్యాక్ సీట్‌లో కూర్చున్న అర్జున్ స్టీవ్‌ని చూస్తూ ఆ బాంబ్ బ్లాస్ట్ గురించి తెలిసిందా స్టీవ్ అని అడుగుతాడు. నాకు కొంచెం టైం ఇవ్వండి బాస్. పూర్తి ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకొని ఇన్ఫార్మ్ చేస్తానని అన్నాడు స్టీవ్. అన్న అర్జున్ కౌశిక్‌కు చెప్తే అతనికి తెలిసిన హ్యాకింగ్ నాలెడ్జ్‌కు తెలుసుకోవడం గంటల్లో పని. కానీ కొత్తగా పెళ్ళైన కౌశిక్‌ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేని అర్జున్ పూర్తి భారం మొత్తం స్టీవ్ మీద ఉంచి ఆఫీస్‌లోకి నడిచాడు. అర్జున్‌కు ఎదురుగా నడుచుకుంటూ వచ్చిన మేనేజర్ గుడ్ మార్నింగ్ సార్ అని అంటూ విష్ చేస్తాడు వినయంగా. వాట్ ద మ్యాటర్? కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్ వర్క్ అవ్వట్లేదు సార్. ఎవరో సెక్యూరిటీ వాళ్ళు బ్రేక్ చేసి హ్యాక్ చేశారు చాలా తెలివిగా. మరోవైపు ఇన్వెస్టర్లు కాల్ చేస్తున్నారు. బగ్స్‌ను ఆపకపోతే కష్టం సార్. కౌశిక్ సార్‌ను కాంటాక్ట్ అవ్వాలని మేనేజర్ చెప్తే అప్పటికే ప్రొఫెషనల్ హ్యాకర్లు కష్టపడుతుంటే ఇక తప్పక కౌశిక్‌కు కాల్ చేశాడు అర్జున్. చెప్పురా బావ తన రూమ్‌లో ఐప్యాడ్‌లో గేమ్స్ ఆడుకుంటున్న కౌశిక్ అంటే ఎక్కడున్నావు అని అడుగుతాడు అర్జున్. నా రూమ్‌లో ఏమైంది అర్జున్? నీ గంట టైం నాకు కావాలి. నీ సిస్టమ్ ముందు కూర్చొని వెబ్‌సైట్‌లో బగ్స్‌ని క్లియర్ చేయాలని విషయాన్ని సింపుల్‌గా చెప్తాడు అర్జున్. సెక్యూరిటీ ఫైర్‌వాల్‌లు దాటుకొని హ్యాక్ చేశారంటే అది కూడా నీ కంపెనీ వావ్! వాడికి దండేసి నమస్కారం చేయాలని ఉంది బావ అని అంటాడు కౌశిక్. నోట్లో పెళ్ళికి చేసిన లడ్డూని వేసుకొని దండే కదా! నీతోనే వేయిస్తాను కానీ ముందు చెప్పించెయి అని అంటాడు అర్జున్. నువ్వు చెప్పింది మొబైల్‌లో ఫోటో తీయడం కాదురా టైం పడుతుంది. ఖర్చు అవుతుంది. అసలే కొత్తగా పెళ్లయింది. బోలెడు ఖర్చులున్నాయని అంటాడు కౌశిక్. ఫైన్ ఇస్తాను. క్లియర్ అయ్యాక కాల్ చెయ్యని తన ఛాంబర్‌లోకి నడిచిన అర్జున్ సీట్ వెనక్కి వాలి తన కంపెనీలోనే డబ్బు కోసం పనిచేస్తున్న దొంగ స్టాఫ్ కూడా ఉన్నారని ఒక్కో క్యామ్ ఫుటేజ్‌ను మానిటర్‌లో చెక్ చేస్తూ ఉన్న అర్జున్‌కి ఓ ముగ్గురు
అనుమానాస్పదంగా కనిపిస్తారు. మేనేజర్‌కు కాల్ చేసి ఆ ముగ్గురిని కూడా డీటెయిల్స్ తనకు పంపమని చెప్పిన అర్జున్ ఆలోచనలో పడి మొబైల్‌ను 2 వేళ్ల మధ్య తిప్పుతూ ఉంటే మేనేజర్ వాళ్ళ ముగ్గురు డీటెయిల్స్ అర్జున్‌కి పంపగానే స్టీవ్‌కి పంపి మొత్తం కక్కించని అంటాడు. అర్జున్ నేను చూసుకుంటాను బాస్ అని లిఫ్ట్ నుంచి బయటకొచ్చిన స్టీవ్ మొబైల్‌లో చూసుకుంటూ ఆ ముగ్గురిని సీఈఓ సార్ పిలుస్తున్నారని పక్కకు లాగేశాడు. ఎక్కడ సార్ అని ఆ ముగ్గురు ఖాళీగా ఉన్న గదికి చూస్తూ అడిగితే డోర్ క్లోజ్ చేసిన స్టీవ్ మీ ముగ్గురు ఎక్కడి నుంచొచ్చారని అడుగుతాడు. ఒక్కొక్కరు ఒక్కో ఊరి పేరు చెబితే అందులో 2 ఫేక్ అడ్రస్‌లు చెప్తే ఇంకొకటి నార్త్ సైడ్ చెప్తాడు ఒకడు. అక్కడి నుంచి ఇక్కడికి జాబ్ దొరక్క ఎగరేసుకుంటూ టై కట్టుకొని మరీ వచ్చావేంట్రా అని అంటాడు స్టీవ్. వాడు నీళ్లు నమిలితే స్టీవ్ ముగ్గురికి వాయినాలు వడ్డించి రక్తం కక్కుంటున్న ఒకడిని చూసి అర్జున్ వస్తున్నది చూసి డోర్ ఓపెన్ చేస్తాడు. లోపలికి వచ్చిన అర్జున్ ఏదైనా చెప్పారా అని అడుగుతాడు. లేదు బాస్ వీళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే అని స్టీవ్ చెప్పగానే ఒకడి మెడ పట్టుకొని టేబుల్ మీద అదిమిపెట్టిన అర్జున్ నిజం చెప్పు ఎవరు పంపారు? నిజం చెప్పకుంటే ఇదే నీకు ఆఖరి రోజవుతుందని అర్జున్ దవడలు నొక్కిపెడుతూ కోపంగా అంటే మెడ విరిగిపోతున్న నొప్పికి చెప్తాను సార్ అని అంటూ చెప్తాడతను. ఫ్లోర్ మీదకు నెట్టాడు అర్జున్. టేబుల్ మీద కూర్చొని ఒక కాలుని ఫ్లోర్ మీదుంచి చెప్పు అని అనగానే రంజిత్ సార్ అని అతనే మాకు డబ్బిచ్చి కంపెనీ ప్రాజెక్ట్ ఫైల్స్‌ను లీక్ చేయాలని చెప్పాడని అతను అంటే స్టీవ్ వైపు చూస్తూ ముగ్గురిని వాడి దగ్గరికి పార్సెల్ చేయి స్టీవ్. మెయిన్ వాడు కాదు. వాడికి అంత సీన్ ఉందని నేను అనుకోవడం లేదు. ముంబైకి వీడి అబ్బకు ఏదో లింక్ ఉంది తెలుసుకో అని కౌశిక్ నుంచి వస్తున్న కాల్‌ని అటెండ్ చేస్తూ తన ఫ్లోర్‌కి నడిచాడు అర్జున్. అర్జున్ క్లియర్ చేశాను కానీ ట్రేస్ ఔట్ చేయలేకపోయాను. ఎవరో కావాలని స్మార్ట్ గేమ్ ఆడుతున్నారు బావ. నీ ఆవేశం నీ శత్రువుకు బలం కాకూడదు. బాయ్. నేను నైట్ కాల్ చేస్తానని కౌశిక్ కాల్‌ని కట్ చేస్తే తన క్యాబిన్‌కు నడిచిన అర్జున్ షెడ్యూల్ చేసిన మీటింగ్‌ను అటెండ్ అయ్యి ఆఫ్టర్‌నూన్ ఆరుషికి చెప్పినట్లుగా 2కు అంతా కూడా మెన్షన్‌లో ఉంటాడు. హాల్‌లోనే వెయిట్ చేస్తూ ఉన్న ఆరుషి, అర్జున్ కార్ సౌండ్ విని బయటకు పరిగెత్తి అర్జున్‌ని చూసి నవ్వుతుంది. ఉన్న చిరాకు, విసుగు నవ్వుతున్న భార్య ప్రశాంతమైన వదనం చూడగానే ఎగిరిపోతే ఆరుషి అర్జున్ చేతిలోని మాక్‌బుక్ బ్లేజర్ తీసుకొని చేతిని చుట్టుకుంది. ఆమె చేతిలో తన చెయ్యి కలిపి లోపలికి నడిచిన అర్జున్ ఆరుషి బుగ్గను ముద్దాడి ఫ్రెష్ అయ్యి వస్తాను బేబీ 5 మినిట్స్ అని పైకి వెళ్ళిపోతే తనే ప్రేమగా వండిన వంటలతో డైనింగ్ టేబుల్‌ని నింపేస్తుంది ఆరుషి. ఫ్రెష్ అయిన అర్జున్ బ్లాక్ టీ షర్ట్ వేసుకొని కిందకొస్తే హాఫ్ హ్యాండ్స్‌కు అర్జున్ జబ్బలను చూస్తూ కింది పెదవిని కొరుక్కుంటూ ఏంటో నాకు నా హాట్ మొగుడిని బైట్ చేయాలని క్రేవింగ్స్ వస్తున్నాయనుకుంటూ అర్జున్ తనని చూసి కళ్ళెగరేస్తే ఏం లేదని తల అడ్డంగా తిప్పిన ఆరుషి అర్జున్‌కు వడ్డిస్తుంది. ఆమె చెయ్యి పట్టుకొని పక్కనే కుదేసుకున్న అర్జున్ తన ప్లేట్‌లోని ఫస్ట్ ముద్ద ఆరుషికే పెడతాడు. అర్జున్ పెడుతుంటే తింటూ కబుర్లు చెప్తూ అర్జున్ మూడ్‌ని డైవర్ట్ చేస్తుంది ఆరుషి. ఆమెకి తినిపించి తను తిన్న అర్జున్ హ్యాండ్ వాష్ చేసుకొని ఆరుషి చీర కొంగుతో చెయ్యి తుడుచుకుంటూ కడుపు నిండా తిన్నావా? అని అడుగుతాడు అర్జున్. ఆ! టమ్మీ ఫుల్ అజ్జు. తినే వరకు నువ్వు వదలవు కదా నన్ను. గుడ్. బాడీ పెయిన్స్ తగ్గాయా? బెటర్. నేను ఆఫీస్‌కి వెళ్ళాక రెస్ట్ తీసుకున్నావా? ఆ! ఎందుకు అడుగుతున్నావు అజ్జు? ఆరుషిని ఒక చేత్తో ఎత్తుకొని భుజాన వేసుకున్న అర్జున్ ఎందుకు అని మెట్లెక్కుతుంటే రెస్ట్ తీసుకోమని చెప్పి మళ్ళీ బెడ్‌కి అంకితం చేస్తావా అర్జున్ అని అరుస్తుంది ఆరుషి. నాకు కూడా న్యాయం చెయ్యాలి కదరా! అసలే నైట్ నుంచి కంట్రోల్‌లో గుడ్ బాయ్‌లా ఉన్నాను. ఇంకా నా వల్ల కాదని ఆరుషిని ఎత్తుకున్న అర్జున్ బెడ్‌రూమ్ డోర్ ఓపెన్ చేసి కాలితో తన్ని డోర్‌ని లాక్ చేస్తాడు. ఆరుషిని బెడ్ మీద దించగానే వెనక్కి పాకిన ఆరుషి అర్జున్ కళ్ళలోకి చూస్తూ నాకింకా పూర్తిగా బాడీ పెయిన్స్ తగ్గలేదు అర్జున్ సార్ అని అంటుంది. ఆరుషి బేలగా కొత్తవి అకౌంట్‌లో యాడ్ చేసుకోవే. అంతేకానీ నన్ను పీల్చి పిప్పి చేయడం మాత్రం ఆపవు కదా నువ్వు అని ఆరుషి అంటే ఆమె కుడి పాదం పట్టుకొని బెడ్ మధ్యలోకి లాగిన అర్జున్ పాదం మీద ముద్దిచ్చి బొటనవేలుని కొరికితే అబ్బా! నొప్పి అజ్జు అని అరుస్తుంది ఆరుషి. నవ్విన అర్జున్ టీ షర్ట్‌ని విప్పి ఫ్లోర్ మీదకు విసిరిన అర్జున్ ఆరుషి ఇంకో కాలి పిక్కను పట్టుకొని బెడ్ మధ్యలోకి లాగి మీద వాలాడు. అబ్బా! బరువున్నావు. లే అజ్జు నీ వెయిట్‌కు బెడ్ కూడా అణిగిపోయేలా ఉందని ఆరుషి బేలగా అంటే 1 వీక్ నుంచి మోస్తున్నావు. ఇంకా అలవాటు కాలేదే నీకు అని చీరకున్న పిన్స్‌ని వెతుకుతూ అన్నాడు అర్జున్. భుజం మీద ఒక పిన్ తీయగానే ఇంకొకటి ప్రత్యక్షమయ్యేసరికి ఎన్ని పెట్టావే అని చీర కొంగు పట్టుకొని లాగాడు అర్జున్. అర్జున్ అని అరిచిన ఆరుషి
చింపకు ప్లీజ్. ఈ శారీ నాకు బాగా నచ్చిందని ఆరుషి అంటే, అది నా వరకు రాకముందే ఆలోచించాలి బేబీ అని చీరను లాగేసిన అర్జున్ పట్టుకి బిగుతుగా ఉన్న జాకెట్టు కూడా పిగులుతుంది. కోపంగా ఆరుషి చూస్తే, నీ కోపమెలా పోగొట్టాలో నాకు తెలుసు బేబీ అని నగ్నంగా ఊహిస్తున్న నడుము మీద మీసంతో రాస్తూ గిలిగింతలు పెడతాడు అర్జున్. నవ్వి నవ్వి పొట్టనొప్పి తెచ్చుకున్న ఆరుషి అర్జున్ జుట్టు పీకేస్తే, అర్జున్ వెనక నుంచే బ్లౌజును పీస్ పీస్ చేసి, బ్లౌజును లాగేసి గుండెల మధ్య మొహం దాచుకొని నదీ పాయలాంటి చోట ముద్దిచ్చి, ఆరుషి అరచేతులను పైకెత్తి బెడ్ రెస్ట్‌కి లాక్ చేస్తాడు. అజ్జు భారంగా ఆరుషి పలికితే ఎర్రగా లడ్డూలా ఉన్న పెదాలు ఊరిస్తుంటే అందుకున్న అర్జున్ అసలు ఎంతసేపటికి వదలడు. అర్జున్ ఘాటైన ముద్దుకి, వేగానికి ఊపిరి తీసుకోలేక అవస్థలు పడుతూ అర్జున్ భుజాలను బాదేసి గాజులను పగలగొట్టుకుంటే తన పంటి కింద నలుగుతున్న పెదాలకు విముక్తి కలిగించిన అర్జున్, ఆరుషి కింద పెదవి నుంచి బ్లడ్ డ్రాప్‌ను చూసి సైడ్ స్మైల్ ఇస్తాడు. మాన్స్టర్ అని అరిచి అర్జున్ మెడ కరుచుకొని అంది ఆరుషి. ఆరుషి నఖశిఖ పర్యంతం చూస్తూ వివసుడు అయిన అర్జున్ ఆరుషి కంఠం మీద పెదాలతో దాడి చేస్తూ ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అరు అని ఆమెను పూర్తిగా ఆక్రమించేస్తాడు. ఒంట్లో పెరిగిన తాపంతో అర్జున్ తాకిడికి కళ్ళు మూసిన ఆరుషి తన ప్రేమనంతా తెలుపుతూ తనే చొరవగా ఇద్దరి పెదవుల్ని ఒకటి చేసింది. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.